మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఇప్పుడు నేను చెప్పబోయే అంశం, విశ్లేషించే అంశం చాలా చాలా ఇంపార్టెంట్. హైదరాబాద్ వేదికగా నిన్న ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలందరికీ ఒక పిలుపిచ్చారు. ఇది రాబోయే అలార్మింగ్ సిచ్యువేషన్కి ఒక సొల్యూషన్గా చూడాల్సిన అవసరం ఉంటుంది. 2007లో ప్రపంచం ఎదుర్కొన్న ఆర్థిక మాంద్యం నుంచి భారత్ ఎలా బయటపడగలిగింది, అలాగే కోవిడ్ సంక్షోభం నుంచి భారత్ దాన్ని చాలా ధీటుగా ఎదుర్కొంది అనే ప్రపంచానికి మెసేజ్ ఎలా ఇవ్వగలిగింది, ప్రస్తుతం ఈ మిడిల్ ఈస్ట్లో నెలకొన్న పరిస్థితులు, అనంతరం నెలకొన్న సిచ్యువేషన్స్, వీటన్నిటికీ సొల్యూషన్ ఏంటి అనే దానికి ప్రధాని మోదీ నిన్న చాలా కీలకమైన సూచనలు చేశారు. పశ్చిమాసియాలో అమెరికా ఇరాన్ యుద్ధం భారత్లో సృష్టిస్తున్న ఆర్థిక సవాళ్లను ఎదుర్కోవడానికి దేశ ప్రజలంతా కూడా ఏకం కావాలని ప్రధాని మోదీ పిలిపించారు. హైదరాబాద్లో నిన్న జరిగిన భారీ బహిరంగ సభలో మాట్లాడిన ఆయన యుద్ధం కారణంగా దేశంలో తలెత్తిన ఆర్థిక సవాళ్లను అధిగమించేందుకు చాలా కీలక సూచనలు చేశారు. ఈ సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవటానికి స్థానికంగా తయారైన స్వదేశీ వస్తువులను కొనుగోలు చేయటం, విదేశీ పర్యటనలకు బదులుగా దేశీయ పర్యాటకాన్ని ఎంచుకోవటం లాంటి విధానాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఏడాది పాటు విదేశీ ప్రయాణికులను వాయిదా వేసుకోవాలని కోరారు. తద్వారా మనం విదేశీ కరెన్సీని కొనుగోలు చేయడాన్ని తగ్గిస్తాం. సో అదే ఆయన ఇండైరెక్ట్గా సూచించినట్టుగా తెలుస్తోంది. ఇక ప్రధాని మోదీ చేసిన కీలక సూచనలు ముఖ్యమైనది పెట్రోల్ డీజిల్ వాడకాన్ని తగ్గించుకోవడం. వీలైనంత వరకు మెట్రో రైళ్లు, ఇతర ప్రజా రవాణా వ్యవస్థలను ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు. తప్పనిసరి పరిస్థితుల్లో సొంత వాహనాలు వాడాల్సి వస్తే కార్ పూలింగ్ విధానాన్ని ఎంచుకోవాలన్నారు. అంటే ఒకే దారిలో వెళ్ళేవాళ్ళు, ఒకే గమ్యస్థానానికి అటువైపుగా వెళ్ళేవాళ్ళు ఒకళ్ళ కంటే ఎక్కువ మంది ఒకే కారులో ప్రయాణిస్తే కనుక 4 కార్లు తీసే విధానం తగ్గి తద్వారా డీజిల్ పెట్రోల్ వాడకం తగ్గుతుంది అనేది ఈ కార్ పూల్ విధానం. దీన్ని సెలెక్ట్ చేసుకోవాలని సూచించారు. ఇక ఎలక్ట్రిక్ వాహనాలు ఉన్నవాళ్ళు వాటిని ఎక్కువగా వాడేందుకు ప్రయత్నించాలని విజ్ఞప్తి చేశారు. అయితే ఎలక్ట్రిక్ వాహనాలు కొనడానికి ప్రేరేపించాలి, ప్రోత్సహించాలి. వాళ్ళకి ఇవ్వాల్సిన సబ్సిడీ ఇంకా ఎక్కువగా ఇస్తే మాత్రం ఖచ్చితంగా అటువైపుగా అందరూ కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంటుంది. ఇక అంతర్జాతీయంగా పెట్రోల్ డీజిల్ ధరలు విపరీతంగా పెరిగినందున మన విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయడంపై ఎక్కువగా దృష్టి సారించాలని ప్రైమ్ మినిస్టర్ నొక్కి చెప్పారు. ఇక విదేశీ మారక ద్రవ్యం నిల్వలపై భారాన్ని తగ్గించేందుకు ప్రజలు బంగారం కొనుగోలును ఆపేయాలని ప్రధాని మోదీ కోరారు. ఇళ్లలో ఎన్ని శుభకార్యాలు ఉన్నప్పటికీ కనీసం 1 సంవత్సరం పాటు అట్లీస్ట్ 1 year బంగారం కొనటం మానుకోవాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇక కోవిడ్ సమయంలో అనుసరించిన వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్లైన్ మీటింగ్లు, వీడియో కాన్ఫరెన్స్లు లాంటి విధానాలను మళ్ళీ ఎంకరేజ్ చేయాలని ప్రధాని మోదీ సూచించారు. వర్చువల్ మీటింగ్స్కు ప్రాధాన్యత ఇవ్వాలి అన్నారు. ప్రధాని మోదీ సూచనలు కేవలం ఒక సాధారణ సలహాగా చూడకూడదు. వీటి వెనక లోతైన ఆర్థిక వ్యూహం ఉందని నిపుణులు అంటున్నారు. దేశాన్ని ఓ విపత్తు నుంచి కాపాడడానికి సిద్ధం చేస్తున్నాయని అంటున్నారు. ఒక దేశం తన అంతర్గత వనరులను పొదుపుగా వాడుకోవటం ద్వారా మాత్రమే ఆర్థిక మాంద్యం బారిన పడకుండా ఉండగలదని వివరిస్తున్నారు. అంతర్జాతీయ పరిణామాలు, భవిష్యత్తుపై ఉన్న దీర్ఘకాలిక ఆలోచనలు దాగి ఉన్నాయని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. రైట్, దీనిపై ఆర్థిక రంగ నిపుణులు గీతా ఆనంద్ విశ్లేషణిస్తారు. మాట్లాడదాం ఆయనతోటి. గీతానంద్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. సార్, ఎలా చూడాలి? నిన్న ప్రైమ్ మినిస్టర్ మోదీ చాలా కీలకమైన సూచనలు చేశారు. ఇది మనం 2007-8లో ఆర్థిక మాంద్యం ప్రపంచం ఎదుర్కొంది. అలాగే కోవిడ్ సంక్షోభాన్ని భారత్ ధీటుగా ఎదుర్కొంది అనే సిగ్నల్స్ కూడా ప్రపంచవ్యాప్తంగా వెళ్ళాయి. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో ప్రధాని మోదీ సూచించిన ఈ సూచనలు కేవలం ఒక సూచనలుగానే చూడాలా, లేదంటే రాబోతున్న అలార్మింగ్ సిచ్యువేషన్కి ఒక సొల్యూషన్గా భావించాలా? ఎలా చూస్తున్నారు? సో రాబోతున్నటువంటి ఆర్థిక మాంద్యాన్ని ప్రస్తుతము ఉన్నటువంటి క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం కానివ్వండి, గోల్డ్ ప్రైజెస్ కానివ్వండి, మన దగ్గర తగ్గుతున్నటువంటి విదేశీ మారకపు నిల్వలు కానివ్వండి, ఇటువంటివి ఆ భారత్ మీద ఎక్కువ ఇంపాక్ట్ చూపించకుండా ఎలాంటి సొల్యూషన్స్ అంటే ప్రభుత్వం తీసుకునేటివి కాకుండా ప్రజల తరపు నుంచి కూడా ఎలాంటి మద్దతు అవసరమో దానికి సంబంధించినటువంటి సిగ్నల్స్ ఇచ్చారని చెప్పొచ్చు. వీటిని ఎకనామిక్ సిగ్నలింగ్ అంటారు. సో దాన్ని ఇవ్వడం అనేది ఆయన నిన్న చేయడం జరిగింది. సో జనరల్ గా మనం చూసినట్లయితే హై క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్, గోల్డ్ ఇంపోర్ట్స్, మన ఫారెన్ కరెన్సీ అవుట్ఫ్లో, అలాగే ఈ మూడింటిని కంట్రోల్ చేయగలిగితేనే భారత్ సమర్థవంతంగా మరోసారి 2007 ఆర్థిక మాంద్యాన్ని లేదా కరోనా కోవిడ్ పీరియడ్ లో ఎలా అయితే ఎదుర్కొని సక్సెస్ఫుల్ గా బయటపడ్డామో అలా బయటపడడం సాధ్యపడుతుంది. దానికి సంబంధించినటువంటి సూచనలుగానే చెప్పుకోవాలి. సో మనం 85% మన అవసరాలకు క్రూడ్ ఆయిల్ ఏదైతే ఉందో దాని ఇంపోర్ట్ మీద ఆధారపడుతున్నాం. ముందు దాన్ని రెడ్యూస్ చేసుకోవాలి. దానికి తగ్గ సలహాలే ఇచ్చారు. దానికి సంబంధించి మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ కావచ్చు, వర్చువల్ మీటింగ్స్ కావచ్చు, కార్ పూలింగ్ కావచ్చు, ఎలక్ట్రికల్ కార్స్ వాడమని చెప్పడం కావచ్చు, ఇవన్నీ చెప్పాలి. సో రూపాయిని
మరింత బలహీనపడకుండా ఆర్థికంగా మనం మిగతా దేశాలతో పోలిస్తే బలంగా ఉండడానికి ఎటువంటి సజెషన్స్ అవసరమైతే ఉన్నాయో వాటన్నిటిని ఇచ్చారని చెప్పొచ్చు. రైట్ సార్, బంగారం కొనుగోళ్లు కూడా తగ్గించాలి అని చెప్పారు. మనకు తెలిసిందే బంగారం అంటే భారతదేశంలో ఒక సెంటిమెంట్గా భావిస్తూ ఉంటారు. కనీసం 1 year బంగారం కొనుగోళ్లు ఆపాలి, ఎలాంటి ఇంట్లో ఫంక్షన్స్ కానీ సెలబ్రేషన్స్ ఉన్నప్పటికీ అనేది. సో దీని ఏ రకంగా చూడాలి? బంగారం వ్యాపారస్తులు కొంచెం నొచ్చుకునే అంశం ఇది. కరెక్టే. ఇంకా ఇది దీనివల్ల ఏమవుతుంది, గోల్డ్ బయింగ్ వల్ల డాలర్ అవుట్ ఫ్లో ఎక్కువైపోతా ఉంది. అందువల్ల ఏంటంటే కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనేది భారీగా పెరుగుతున్నటువంటి పరిస్థితి, రూపాయి మీద కూడా ఎక్కువ ఒత్తిడి పెరుగుతూ ఉంది. సో ఈ మూడిని కంట్రోల్ చేయడం కోసం మన పౌరుల్ని ఆయన బంగారు కొనడం ఆపమని, అది 1 year పర్మనెంట్ గా ఆపమని లేదు, 1 year తగ్గించుకోమని చెప్పారు. సో దీనివల్ల ఏమవుతుంటే ఫారెక్స్ రిజర్వ్స్ మన దగ్గర పెరుగుతాయి, ఇంపోర్ట్ బర్డన్ అనేది తగ్గుతుంది, ఎకనామికల్ గా కూడా ఇది మంచి పొజిషన్ తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే మనకి ఎమోషనల్ అండ్ కల్చరల్ అండ్ ఫైనాన్షియల్ ఇదిగా చూస్తే గోల్డ్ కే ఎక్కువ ప్రాధాన్యం ఉన్నటువంటి పరిస్థితుల్లో మిగతా సూచనలు ఎలా తీసుకున్నా ఈ సూచనల్ని పాటించే వాళ్ళు కొంచెం తక్కువ ఉంటారు. మిగతా అన్నింటిలో కావాలంటే ఫారెన్ ట్రిప్స్ అవాయిడ్ చేస్తారు, ఇవన్నీ కూడా ఉంటాయి, కానీ కార్ పూలింగ్ ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేస్తారు. బట్ గోల్డ్ విషయానికి వస్తే మాత్రమే భారతీయులు ఎంతవరకు దీన్ని యాక్సెప్ట్ చేస్తారు అనేది మనకి తెలియదు. జనరల్ గా అయితే మాత్రం మన వాళ్ళు పెళ్ళనగానే మళ్ళీ ఎప్పుడైనా సరే గోల్డ్ ఎంత రేట్లో ఉన్నా కొనడానికి సిద్ధపడతా ఉంటారు. బట్ ఆయన చెప్పినట్లుగా గోల్డ్ కొనుగోలు కనుక కొంతకాలం తగ్గించగలిగితే, మరీ సంవత్సరం కాకపోయినా అట్లీస్ట్ ఒక 6 months అలా తగ్గించగలిగితే మనం కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ని నిలబెట్టిన వాళ్ళం అవుతాం. రైట్ గీతానంద్ గారు, థ్యాంక్స్ ఫర్ యువర్ అనాలిసిస్.